బండ క్రీస్తే, బండ నుండి తొలిపించబడినటువంటి వాళ్ళం మనం. దేవుని సృష్టిలో ఒక భాగమైనటువంటి మనుషుడు దేవుని యొక్క సృష్టి అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు బండ అయితే మనం కూడా బండే. బండలో నుండి తొలిపించబడినటువంటి ఖాళీ పాత్రల వలె అక్కడ బోర్లించబడిపోయి ఉన్నాం. వాడబడని బండలు, వాడబడినటువంటి తొట్లు. ఆ తొట్లు కడగాల. ఎన్నిసార్లు కడగాలంటే 7 మారులు 7 అనేటువంటిది పరిపూర్ణమైన సంఖ్య. దీని గురించి చాలా విషయాలు ఎంత మనకి ఇచ్చింది 15 నిమిషాలే, కానీ ఇప్పటికే ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. లేని సంగతులన్నీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు. ఆ 2 తునకలు యెహెజ్కేలు గ్రంథంలో అమ్మగారు జ్ఞాపకం చేశారు కదా నేను మధ్యాహ్నం. ఆ 2 తునకలు ఏమిటయ్యారంటే ఇశ్రాయేలు జాతి, ఈ యోధా జాతి, 2 జాతులు కలుసుకునేటువంటి కార్యక్రమం ఆసన్నమైంది. అది కూడా కొద్ది రోజుల్లో జరగబోతుందనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత మనమందరము ఆయనలో ఐక్యపరచబడబోతూ ఉన్నాం. ఒకే స్థలంలో మనము దేవుని యొక్క సమరూప సారూప్యంలోనికి మార్చబడిపోతూ ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క సమరూప సారూప్యంలోనికి మార్చబడడానికే ఈ మందిరాలు, ఈ దేవుని సేవకులు, ఈ సాక్ష్యాలు, ఈ ఆధారాలు. ఆ పాట దేవుని స్తుతించుడు అనేటువంటి పాట పాడారు అయ్యగారు. ఎందుకు ఈ పాటలు అంటే మనమందరం సిద్ధపరచబడడానికి అనే సంగతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యముతో నింపబడాలి మనం. నీళ్లు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. జలములు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ జలములు, పోయబడినటువంటి జలములు, వారు ఒక మాట తల్లి గారు చెప్పారు, అమ్మగారు చెప్పిన అది కూడా జ్ఞాపకం చేస్తున్నారు. నేను ఎంతమంది వచ్చారో నాకు తెలియదు అక్కడికి మ్యారేజ్. ప్రియులారా, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినట్లుగా చేయుడి అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ పాత్రలను అంచుల మట్టుకు నింపిరి అని రాయబడింది. అంచుల మట్టుకి, కొద్దిగా కొంచెం తక్కువగా కాదు. నీళ్లు అవి నీళ్లే, కానీ నీళ్లను నింపమంటున్నాడు ఏంటి అని చెప్పిన ప్రశ్నలు వేయలేదు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నిన్న నేను మీకు జ్ఞాపకం చేశాను. చెప్పినట్లుగా చేసి యేసు ప్రభువా ఆ గెన్నేసరితో ప్రాంతంలో నిలబడి, అయ్యా మీరు నన్ను వెంబడించి అని చెప్పిన వెంటనే జరిగింది ఏంటంటే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. వలలు విడిచి వెంబడించినటువంటి వారు అపోస్తులయ్యారనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా బైబిల్ గ్రంథంలో సారిపోతు విధవరాలు గురించి మాట్లాడుతుంటే, అమ్మా మొదట అప్పము నాకు తీసుకుని రా, తర్వాత నీ కుమారుడికి మీరు చేసుకుని తింది కానీ చెప్పినని మాట్లాడితే ఆమె లోబడి వెళ్ళిపోయింది. మొట్టమొదటి సాగులు చెప్పిందనుకోండి. ఇదరా చెప్పినది చేసిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల పైనే ఆమెయు ఆమె ఇంటి వారును, అంతకుముందు కొడుకే ఉన్నదా సమృద్ధిగా భోజనం చేసినట్లుగా చూడగలుగుతాం.